దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు అందరికీ ఆరోగ్యం కార్యక్రమాన్ని అందిస్తున్నాం. కానీ మా స్టేషన్ డైరెక్టర్ గారు రమణ ఆరోగ్య కార్యక్రమాన్ని అందించడమే కాదు, ప్రజలకి ఆరోగ్యాన్ని అందించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించు. అంటే కేవలం యోగా సాధకులే కాకుండా ప్రతి ఒక్కరూ నిత్యం వాళ్ళ ఇంట్లో చేసుకునేటట్టు ఒక యోగా కార్యక్రమాన్ని ఒకటి ప్లాన్ చేయనన్నారు. సో నేను నాకున్న రిసోర్సెస్ అన్నింటినీ వెతికి ఒక మంచి యోగా కార్యక్రమాన్ని ప్రిపేర్ చేసి ఆయన ముందుకు తీసుకెళ్ళాను. అసలు ఈ యోగా కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఈ నిత్య యోగా అనే పేరు పెట్టాం ఈ కార్యక్రమానికి. దీని గురించి మా స్టేషన్ డైరెక్టర్ గారు, దూరదర్శన్ మరియు ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ బి వెంకటేశ్వర్లు గారు మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు మనస్సులు అందరికీ కూడా నూతన వత్సర శుభాకాంక్షలు. ప్రధానంగా ఇవాళ రోజున ఆరోగ్యం విషయంలో అందరూ రకరకాల పద్ధతులు కానివ్వండి, శైలులు కానివ్వండి పాటిస్తూ ఉండటం పరిపాటి. అయితే చాలామందికి ఈ మధ్యకాలంలో యోగా పట్ల ఆసక్తి, శ్రద్ధ బాగా ఎక్కువగా గమనిస్తున్నాము. అయితే అందరూ ఏమనుకుంటారంటే యోగా అనగానే ఒక వయసు వాళ్ళు మాత్రమే, పెద్ద వయస్కులు మాత్రమే చేస్తారు, వాళ్లే చేయాలి అనే అభిప్రాయం మొన్నటిదాకా ఉండేది. ఇప్పుడు అలా కాదు, చిన్న ప్రాయం వాళ్ళు మొదలుకొని పెద్ద వయసు వాళ్ళు కూడా అందరూ అందులో ఏ రకమైనటువంటి తరతమ భేదాలు లేకుండా చిన్నపిల్లలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా యోగా అనేటువంటిది చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో వికాసవంతం అవుతుంది. ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి కార్యక్రమం అంటే రొటీన్ ఆరోగ్య కార్యక్రమాలు కాకుండా ఇలాంటివి అందరూ సౌలభ్యంగా చేసుకునేటువంటివి. మరి ఇప్పుడే ఎంతోమంది ఈ యోగా శిక్షణ తరగతులు ఉచితంగా నేర్పించటం, వాళ్ళకి చక్కగా ఈ యోగా ఆసనాలు అవనివ్వండి, ప్రాణాయామం, ధ్యానం ఇలాంటివన్నీ కూడా చాలా చోట్ల ఇటీవల కాలంలో మనం ఈ శిక్షణ తరగతులు నేర్పించడం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఇప్పుడు ఈ దూరదర్శన్ సప్తగిరిలో కూడా ప్రసారం చేసే ఈ కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరూ కూడా వీక్షించి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది టెలికాస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీక్షించి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి భావిస్తున్నాను. నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు డివి నాగేశ్వరరావు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా చేసి నేను రిటైర్ అయ్యాను. ఈ యోగా అన్నది మేము ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గత 23 సంవత్సరాల నుండి కూడా చేస్తున్నాం. అంటే అంతకు ముందు కూడా యోగా అది చేసేవాళ్ళు. అయితే అందరం కలిసి ఒక లైక్ మైండెడ్ పీపుల్ అంతా కలిసి ఒక యూనిట్ కింద చేయాలి, యోగా ప్రాక్టీస్ చేయాలి అనే ఉద్దేశంతో మేము 2001 సంవత్సరం నుంచి కూడా ప్రారంభించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మేము యోగా చేయటం స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి కూడా ఎంప్లాయీస్ అయితేనేమి, బిజినెస్ పీపుల్ అయితేనేమి, గృహిణులు అయితేనేమి అందరూ కూడా మా దగ్గర ఒక అసోసియేషన్గా మేము ఫామ్ అవడం జరిగింది. అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్ అని చెప్పి మేము ఫామ్ చేసి అది రిజిస్ట్రేషన్ చేసి మేము ఇక్కడ స్టేడియంలో ఒక హాల్ కింద మేము నిర్మించుకోవడం జరిగింది. అందులో డైలీ కూడా మేము ప్రాక్టీస్ చేయటం. దానికి మాకు యోగా కోచ్గా అంకాల సత్యనారాయణ గారు ఉన్నారు. అప్పటి నుంచి కూడా వారు రెగ్యులర్గా మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు కూడా యోగా క్లాస్ జరుగుతూ ఉంటుంది. వారానికి ప్రతిరోజు రోజుకొక టైప్ ఆఫ్ యోగా చొప్పున, అంటే నిలబడే ఒకరోజు, మన పడుకునే ఒకరోజు, అలాగే కూర్చుని చేసేవి ఆల్ యోగా ఆసనాలన్నీ కూడా ఈ మొత్తం వారం అంతా కూడా కవర్ అయ్యేటట్టు కూడా అందులోనే బ్రీతింగ్ కూడా చేయడం జరిగింది. సో ఈ యోగా వల్ల అంటే మేము చాలా ఆరోగ్యంగా ఉండడం, ఏ విధమైన ఇంతవరకు కూడా నాకు బీపీ, షుగర్లు అనేవి లేవు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ యోగా. ఈ యోగా మీద అవగాహన పెంపొందించడం కోసం మేము ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టడం కూడా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. దూరదర్శన్ సప్తగిరి వారు చాలా చక్కటి ఆరోగ్యానికి, మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నూతన సంవత్సరం మన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని అందరం చక్కగా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. మేము ఇందిరాగాంధీ స్టేడియంలో చాలా సంవత్సరాల నుంచి ప్రతిరోజు చేస్తుంటాం. ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ప్రాణాయామం మామూలుగా ఉంటుంది, ఆసనాలు మారుతూ ఉంటాయి. మండే టు సండే దాకా అదే ప్రోగ్రామ్ని ఇక్కడ అడిగారు. ఈ సిలబస్ని మీరు సాధన చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు. ఒకవేళ షుగర్లు, బీపీలు ఉన్నా కానీ కంట్రోల్లో ఉంటాయి. అవకాశం ఉంటే తగ్గినా తగ్గొచ్చు.
చాలా చక్కగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఎంత శ్రమ చేసినా కానీ మీకు అలసట రాదు. మీరు ఆలోచన సరళి కూడా మారిపోద్ది. చక్కగా మంచి మంచి ఆలోచనలు ఆలోచించగలుగుతారు. దయచేసి మా కోసం కాకుండా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ దూరదర్శన్ సప్తగిరి వారు ఇంత మంచి కార్యక్రమం మన కోసం ఏర్పాటు చేసేందుకు కొద్ది రోజులు మీరు యోగ సాధన చూడండి, చెయ్యండి. చేసినాక మీరు చాలా మార్పు వస్తుంది. మీరు వద్దన్న మానరు, ఇంతకాలం ఎందుకు చేయలేదా అని కూడా ఫీల్ అవుతారు. అంత అద్భుతమైన కార్యక్రమం మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ దూరదర్శన్ సప్తగిరి వారికి మనందరం వారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. అందుకని మనం హృదయపూర్వక కృతజ్ఞత అభినందనల్ని కరతాళదలంతో ఇప్పుడు చేద్దాం. దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మనం ఒక చక్కటి నిర్ణయం తీసుకుందాం. ప్రతిరోజు యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు అంకాల సత్యనారాయణ. నేను ప్రింటింగ్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్డ్ అయిపోయాను. ఇప్పుడు 66 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 67లోకి వస్తున్నాను. దగ్గర 35 ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాం. ఒక 20 సంవత్సరాల పైనుంచి ఇందిరాగాంధీ స్టేడియంలో యోగా చేస్తున్నాం. మాకు అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్లో కోచ్గా ఉంటూ చక్కగా చేస్తున్నాం. యోగా ఒక అద్భుతం, సహజ జీవన శైలి. నిజ జీవితంలోని ఆటుపోట్లను ధైర్యంగా ఎదిరించి నిలిచే సామర్థ్యం మనకు అందిస్తుంది. ఇప్పటి వరకు 10 అంతర్జాతీయ యోగా దినోత్సవాలు విజయవంతంగా జరుపుకొని 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మనందరం ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వీరే కాకుండా ఈ దూరదర్శన్ సప్తగిరి వారు కూడా మన ఆరోగ్యం కోసం ఎన్నెన్నో చక్కటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఈ నూతన సంవత్సరం మనందరం ఒక చక్కటి దృఢ సంకల్పంతో మంచి నిర్ణయం, ప్రతిరోజు యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందామని చక్కటి నిర్ణయం తీసుకుందామా? తీసుకుందాం. బ్రీత్ ఇన్. ఓం. బ్రీత్ ఇన్. ఓం. సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం. సన్ సెల్యూట్ పొజిషన్ 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేసి నిదానంగా హ్యాండ్ దించేసేయండి. బాడీ చక్కగా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి, ఛాతీ రేజ్ చేయాలి, టైసు మోచిప్పలు పైకి లాక్కోవాలి. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేశాక హెడ్ హ్యాండ్స్ కలిపి స్లోగా వెనక్కి తీసుకెళ్ళండి. లైట్గా నడుము తోసుకోవాలి. మోకాలు టైట్ చేసి మోచెప్పుల పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. 3. పాద హస్తాసనం. అదే స్ట్రెచ్ మీద నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీని పైకి లాగాలి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. చిన్ను కూడా నీకు టచ్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. అవకాశం ఉన్నవాళ్ళు వెనక్కి పట్టుకోండి. మోకాళ్ళు లైట్గా బెండ్ చేసి తర్వాత టైట్ చేస్తే బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉంటుంది. 4. లెఫ్ట్ లెగ్ బ్యాక్. చక్కగా రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లేగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడువు లేపకూడదు, దించకూడదు, చక్కగా ఉండాలి. ముందు నుంచి చూస్తే బాడీ సింగిల్ లెగ్లా కనబడుద్ది. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. వెనకాలు బెండ్ చేయకూడదు. 5. పర్వతాసనం.
బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. ఇక్కడ పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పులు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 6 చక్కగా శశాంకాసనం. ఇక్కడ దాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేయండి, పాదాలు దించేసేయండి, నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ పూర్తిగా లెగ్స్ మీద చక్కగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉండాలి. అవకాశం ఉంటే తల దించండి, తల దించకపోయినా నష్టం లేదు, కానీ నడుము లేపవద్దు. వీపు సాగాలి. బాడీ అంతా పూర్తిగా లెగ్స్ మీద ప్రెస్ చేసాం. పొట్ట ఛాతీలోని పార్ట్స్కి చక్కటి వ్యాయామం జరుగుతుంది. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. ఇక్కడ అరచేతుల మీద పాదాల మీద బాడీ ఉండాలి. బ్రీత్ లేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్ది హైట్లో ఉంటాయి ట్రై చేయండి. హ్యాండ్ పవర్ లేని వాళ్ళు ఇక్కడ పాదాలు మోకాళ్ళు భుజం గెడ్డం దించేసి నడువు లేపుకోవచ్చు. ఇలా కూడా ఉండొచ్చు. 8 భుజంగాసనం. ఇక్కడ పాదాలని పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేసి చక్కగా లెగండి. బాడీని సాధ్యమైనంత వరకు ముందుకు లాగండి. ఎల్ షేప్ రావాలి బాడీ. భుజంగం అంటే తాసుపాము, మనం పడగ విప్పిన తాసుపాము లాగా ఉంటాం. మన పాదాలు పాము తోక అనుకోవాలి. గట్టిగా లాగండి. ఎల్ షేప్ తీసుకురండి. బాగా తీసుకొచ్చిన తర్వాత హ్యాండ్స్ బెండ్ చేయకుండా బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి మనం. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అప్పుడు వేళ్ళకు కూడా మంచి మసాజ్ జరుగుద్ది. పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. తల పాదాలు అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసుకోండి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయకుండా మోచెప్పులు పైకి లాగండి. పూర్తి బ్రీత్ అవుట్లను చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనకాలు అడ్జస్ట్ చేసుకోవాలి. కొత్తగా చేసే వాళ్ళకి లెగ్ ముందుకు రాదు, అందుకే మ్యాట్ ముందుంటే ఇలా వెనకాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనకాలు అడ్జస్ట్ చేసుకుని ఎప్పుడు మన ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. ఇక్కడ బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. దీని పేరు అశ్వ సంచలనం. పరిగెడుతున్న గుర్రంలాగా ఉంటాం. మన స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా తయారవుద్ది. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ స్లోగా దిగాలి. బాడీ బాగా స్ట్రెచ్ చేస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉంది. 11 పాదహస్తాసనం. పాదాల దగ్గర నడుందాక లాగండి బాడీని పైకి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. బాడీకి లెగ్స్కి సాధ్యమందరూ గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. చిన్ను నీట్ టచ్ చేయాలి. మోచెప్పుల పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 12 చక్కగా సైడ్ నుంచి పై దాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ లేసేయండి. ఈరోజు యోగ సాధనని ప్రారంభిద్దాం. మనం కొద్దిగా వార్మప్ చేద్దాం. దీన్నే సూక్ష్మ యోగా అని కూడా అంటారు. రెడీ, ఒక 10 టైం చేయండి. ఈ మోకాలు బాగా టచ్ అవ్వాలి, ఛాతీకి టచ్ అవ్వాలి. నిదానంగా చేయండి. 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. రెడీ, చక్క బాడీ స్ట్రైట్గా ఉండాలి. బ్యాక్ చేద్దాం. 1 లెగ్ బాగా బ్యాక్ తీసుకెళ్ళండి. 2 3 నీ బెండ్ చేయకుండా వెనక్కి వెళ్ళాలి కాలు. 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1 2 3 ఈ లెగ్ లెగిసినప్పుడు వెయిట్ అంతా ఇదే కాలు మీద ఉండేట్టు చూసుకోండి. 4 5 6
7, 8, 9, 10. బటక్స్ వెనక్కి టచ్ చేద్దాం. రెడీ. 1. ఈ మోకాలు బాగా వెనక్కి వెళ్ళాలి, అంటే ఇలా ఈ విధంగా రావాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెడీ. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ 10 టైమ్స్, రైట్ సైడ్ 10 టైమ్స్. నీ బెండ్ చేయకుండా చక్కగా చేయండి. రివర్స్ చేయండి మళ్ళీ. ఇప్పుడు యాంకిల్, పాదం లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్, తర్వాత అప్ అండ్ డౌన్ కూడా 5 టైమ్స్. రెడీ. ఆపోజిట్లీ లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్, అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. మ్యాక్సిమం లెగాలి, నీ బెండ్ చేయకూడదు. డెడ్ స్లోగా రావాలి, ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. నిదానంగా రండి. హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు పాదాలు దించేసి యాంకిల్ మీద వెళ్ళాలి, వెనక్కి స్లోగా వెళ్ళండి. ఇక్కడ కూడా డెడ్ స్లోగా వెళ్తా ట్రై చేయండి. 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వేస్తూ నిదానంగా హ్యాండ్ దించేసేయండి. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేలుదా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. ఎవరో మనం చేపెట్టి లాగినట్లు లాక్కోవాలి. 3. హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి. లైట్గా నడుము తోయాలి. మోకాలు టైట్ చేయాలి. మోచెప్పులు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. బ్రీత్ తీసుకునే ఉన్నాం ఇక్కడ మనం. 4. మళ్ళీ స్ట్రెచ్ చేయండి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. 5. నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ స్లోగా దిగాలి. పాదాల దగ్గరించి నడుం దాకా బాడీని పైకి లాగాలి. బటక్స్ తెగించిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పులు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూసుకోండి. 6. ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. ఇక్కడ పాదాలు పక్క జరిగితే ఈజీ కూర్చోవచ్చు. అరచేతులు దించేసి మోచేతులతో మోకాళ్ళతో వేయండి. బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి. హ్యాండ్స్ మీద వెయిట్ వేస్తూ జంప్ చేసి వెళ్ళాలి మనం. 7. జంప్ చేస్తూ నిదానంగా వెనక్కి వెళ్ళండి. జంప్ చేసి వెనక్కి వెళ్తాం వల్ల మనకి పెద్ద వయసులో కూడా యాక్టివ్గా ఉంటాం. ఎంత వయసు వచ్చినా హుషారుగా ఉంటారు. చక్కగా పాదాలు అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. 8. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. కొంతమందికి ఫ్రంట్ లెగ్ రాదు, ఇలా వెనక ఇక్కడ దాకా వస్తాయి. అప్పుడు వాళ్ళు కంగారు పడకుండా వెనకాలు జరుపుకోవాలి. అందుకే ఫస్ట్ ఎప్పుడు మనం మ్యాట్ ముందు నుంచి ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకుంటే కుదురుద్ది. ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ ఉండాలి. వెనకాలు బెండ్ చేయకూడదు. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లెగాలి. చేతులు చక్కగా చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము లేపకూడదు, దించకూడదు, చక్కగా ఉండాలి. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. వెనక్కాలు బెండ్ చేయకూడదు. 11. అగైన్ పర్వతాసనం. ఈ 20 స్టెప్స్లో పర్వతాసనం 3 టైమ్స్ చేస్తాం. పాదాలు, తల, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. మోచెప్పులు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్న చక్కటి రిలాక్సేషన్ ఆసనం. ఈ ఆసనం డైలీ చేయటం వల్ల కొంతమందికి యాంకిల్ పెరిగింది కట్ చేయాలంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా
ఆ డాక్టర్ అవసరం లేకుండానే, ఆపరేషన్ లేకుండానే తగ్గిన వాళ్ళు ఉన్నారు. అంత చక్కగా పనిచేస్తుంది, చక్కగా చేయాలి. కాకపోతే 12 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. అరచేతుల మీద, పాదాల మీద బాడీ ఉండాలి. కొద్ది హైట్లో ఉంటాకి ట్రై చేయండి. ఇక్కడ హ్యాండ్ పవర్ లేని వాళ్ళు ఇలా ఉండొచ్చు. పాదాలు, మోకాళ్ళు, భుజాలు గడ్డ దించేసి నడుము లేపచ్చు. 8 భుజంగాసనం. పాదాలని పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ లెగాలి. ఇక్కడ నడుమును ముందుకు లాగాలి. హ్యాండ్స్ బెండ్ చేయకూడదు. సాధ్యమైనంత వరకు హ్యాండ్స్ దగ్గరికి నడుము వచ్చేయాలి. లాగాలి, గట్టిగా లాగాలి. షోల్డర్ కూడా చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ తిప్పకుండా మనకి వెనక పాదాలు కనడాలి. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేగాలి. తల, పాదాలు, అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. ఈ 20 స్టెప్స్లో రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ 2 వస్తాయి. చాలా అద్భుతమైన ఆసనం ఈ 20 స్టెప్స్. డైలీ ఒక 5-6 చేస్తే మనం మిగతా ఎక్సర్సైజ్ చేయక్కర్లా, అంత బాగా పనిచేస్తుంది ఇది. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్, బాడీ కలిపి లేపండి. చక్క వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. మన స్ట్రక్చర్ చక్కగా తయారవుద్ది డైలీ చేస్తూ ఉంటే. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్, బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రేజ్ చేయాలి. బాడీ ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 18 ఉత్కటాసనం. చక్క కూర్చోండి. కూర్చున్న తర్వాత అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసుకోండి. మోచేతులతో మోకాళ్ళతో వేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. మనం మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాదహస్తాసనం. ముందు చేతులు జరుపుకుంటూ వెళ్ళిపోండి. నడుము లేపకుండా, నడుము దిగొచ్చు కానీ పాదాలు లేపకూడదు. ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళండి. చాలా మంచి ఆసనం ఇది. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాదహస్తాసనం, పశ్చిమోత్తాసనం కూడా చక్కగా వస్తుంది. ఇంకా వెళ్ళలేనప్పుడు నిదానంగా వెనక్కి రండి, స్లోగా రండి. అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేసుకుంటూ రండి. చివరి దాకా వచ్చిన తర్వాత, పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత హ్యాండ్స్ అక్కడే పెట్టి నిదానంగా లేగండి. 19 పాదహస్తాసనం. ఇక్కడ పాదాలు తగ్గించి నడుందాక బాడీని పైకి లాగుతున్నాం. బటక్స్ తగ్గించి చిందాక బాడీ ముందు నుంచి కిందకి లాగాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. వెనక నుంచి పట్టుకోండి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. ఇంకా హ్యాండ్స్ ఇలా ఫ్రీగా వచ్చిన వాళ్ళు వెనక నుంచి ఇలా అరచేతులు పట్టుకోవచ్చు. అద్భుతమైన ఆసనాలు ఇవి. నుంచుని చేస్తే పాదహస్తాసనం, ఇదే కూర్చుని చేస్తే పశ్చిమోత్తాసనం, పడుకుని చేస్తే హలాసనం. చక్కటి అద్భుతమైన ఆసన సరళి. 20 నిదానంగా చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వేసేయండి. ఈరోజు మొదటి రోజు పడుకునే ఆసనాలు చేద్దాం. ఫస్ట్ ఈ విధంగా చక్కగా రిలాక్స్గా ఉండి హ్యాండ్స్ వెనక్కి, హ్యాండ్స్ టచ్ చేయండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి, లాక్ చేయండి. చేతులు లాక్ చేసి హ్యాండ్స్ వెనక్కి, లెగ్స్ ముందుకి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ వదిలేసేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి బోర్లా పడుకోవాలి. రెడీ. నౌకాసన్ పొజిషన్. చక్కగా హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేయండి, లెగ్స్ వెనక్కి స్ట్రెచ్ చేయండి. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి 10 సారి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లెగాలి, చక్కగా లెగాలి. హ్యాండ్స్ ముందుకి, లెగ్స్ వెనక్కి. బాడీ అంతా పొట్ట మీద ఉంది. పొట్టలో గాలి ఉండాలి కొద్దిగా. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. లెగ్స్ వెనక్కి ట్రై చేయాలి. టైస్ కూడా లేపాలి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. స్లోలీ డౌన్, నిదానంగా దిగాలి. ఇప్పుడు హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయండి. నౌకాసన హ్యాండ్స్ మూమెంట్. అరచేతులు పైకి లేపాలి. బ్రీత్ ఇన్,
బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లెగాలి. చక్క లేచాక హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేసి అరచేతులు పైకి లేపి స్లోగా మూమెంట్ చేయాలి. టైస్ కూడా లెగాలి వెనకాల. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. కంప్యూటర్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి మెడ నొప్పులు, భుజాల నొప్పులు రాకుండా ఉంటాయి. వెనక్కి వెళ్ళిన హ్యాండ్స్ పొజిషన్ మార్చకూడదు. ఎంతవరకు వెళ్తే అంతవరకే. నిదానంగా రండి. 2 టైమ్స్ చేయాలి. లెగ్స్ బాగా వెనక్కి స్ట్రెచ్ చేయాలి, హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేయాలి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. అరచేతులు పైకి లేపే ఉంచాలి. ఎంత స్లోగా చేస్తే అంత బాగుంటుంది. కరెక్ట్గా చేసే వాళ్ళకి మెడ దగ్గర, భుజాల దగ్గర నరాలు టక్టగా అంటుంటాయి. చాలా అద్భుతమైన ఆసనం. వెనక్కి వెళ్ళిన పొజిషన్ మార్చొద్దు, నిదానంగా రావాలి. ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. రిలీజ్, రిలాక్స్. రెడీ. కటిపదాసనం. చేతులు లాక్ చేసుకోండి. చక్కగా చేతులు లాక్ చేసుకుని తలకి చేతులకి గ్యాప్ ఉండాలి. ఈ లెగ్స్ని మోకాళ్ళ వరకు పైకి లేపండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెగ్స్ స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. నిదానంగా బెండ్ చేయాలి. పాదాలు పూర్తిగా దిగిన వాళ్ళు బాడీ పక్కకు లాక్కోవచ్చు. బ్రీత్ ఇన్ అప్. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని హెడ్ రేస్ చేయాలి. పాదాలు ఎటువైపు తిరిగితే అటే చూడాలి. నడుం చూడండి, చక్కగా మెలి తిరిగి ఉంటుంది. తల పైకెత్తి మన పాదాలు చూస్తా ట్రై చేయాలి. బ్రీత్ అవుట్. నిదానంగా దిగండి. స్లోగా లెగ్స్ని రైట్ సైడ్ తీసుకురండి. ఎక్కువ హ్యాండ్స్ మూమెంట్ చేయకుండా చూసుకోండి. లెగ్స్ పూర్తిగా దించిన తర్వాత అవకాశం ఉంటే లెగ్స్ నేలకు టచ్ అయిన వాళ్ళు బాడీ పక్కకు కూడా లాక్కోవచ్చు. బ్రీత్ ఇన్ అప్. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని లేకండి. భుజాల పైనుంచి మన పాదాలు చూడాలి. నడుం పూర్తిగా మెలి తిరిగింది. కటి అంటే నడుం భాగం. చక్కగా కటి పదాసం. తల పైకెత్తి భుజాల పైనుంచి మన పాదాలు చూడాలి. రిలీజ్, రిలాక్స్. భుజంగాసనం. చేతులు బాడీ పక్కన పెట్టుకోండి. పాదాలు పూర్తిగా నేల మ్యాట్ మీద ప్రెస్ చేయండి. పాదాల మధ్యలో కొద్ది గ్యాప్ ఉన్నా పర్లేదు, కానీ దగ్గర పెడితే ట్రై చేయండి. పాదాలు మాత్రం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. భుజంగం అంటే తాసుపాము, కోబ్రా. మన పాదాలు పాము తోక అనుకోండి. పాదాలు గట్టిగా ప్రెస్ చేయాలి. రెడీ. భుజంగాసన్ పొజిషన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లేగాలి. ఇక్కడ పైకి లేచినా దిగిపోండి. కరెక్ట్గా నాభి వరకే ఉండాలి బాడీ. తక్కువ లేచినా మంచి లెగాలి. కరెక్ట్గా పాదాల నుంచి పుట్టదాకా ప్రెస్ అవ్వాలి. హ్యాండ్స్ బాడీ పక్కన ఉండాలి. మోచేతులు షోల్డర్ కన్నా లోపల ఉండాలి. హ్యాండ్స్ మీద ఎక్కువ వెయిట్ వేయకూడదు. పాదాల దగ్గర నుంచి పుట్టదాకా ప్రెస్ చేయాలి. తల పైకెత్తి సీలింగ్ చూస్తా ట్రై చేయండి. పొట్టలోని పార్ట్స్ అన్ని చక్కగా తయారవుతాయి. పాదాలు గట్టిగా నొక్కాలి. స్లోలీ డౌన్. నిదానంగా బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగాలి. భుజంగాసనం సెకండ్ పొజిషన్. ఇందాక సేమ్ అలాగే చేస్తాం. పొజిషన్లోకి వచ్చాక అరచేతులు పైకి లేపాలి. పాదాలని పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. బ్రీత్ ఇన్. 10 సారి బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్. పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లేగాలి. ఇందాకలాగా చక్కగా నాభి వరకు లేచిన తర్వాత పొజిషన్లోకి వచ్చాం అనుకున్నప్పుడు అరచేతులు లేపండి. పాదాల దగ్గరించి పొట్టదాకా బాడీని ప్రెస్ చేయాలి. అరచేతులు పైకి లేపాలి. ఎల్బో షోల్డర్ కన్నా లోపల ఉండాలి. బాగా ప్రెస్ చేయాలి. తల పైకైతే చూసుకోండి. స్లోలీ డౌన్. నిదానంగా దిగాలి. ఈ గ్యాప్లో బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండొచ్చు 10 సారి. ఇంకా ఎక్కువ బాగా టైర్డ్ అయినప్పుడు మకరాసనం ఇలా ఉండొచ్చు. అంటే ఎక్కువ టైర్డ్ అయితే ఎక్కువసేపు గ్యాప్ కావాలనుకున్నప్పుడు పాదాలు పక్క పెట్టి అరచేతులతో ఇలా ఉండి
ఇలా ఉండొచ్చు. రెడీ. ఇప్పుడు సర్పాసనం. చేతులు చక్కగా బ్యాక్ సైడ్ బటక్స్ మధ్యలోకి వెళ్ళిపోతాయి. అరచేతులు మనం పోర్షన్లోకి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ లాక్ అయిపోతాయి, మనం దిగేదాకా రావు. పాదాలని పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. సర్పాసన్ పొజిషన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లేగాలి, చక్క లేగాలి. ఎంతవరకైనా లేవచ్చు, మీ ఇష్టం, మీ ఓపిక. చక్క లేకండి. పాదాలు పూర్తిగా నేల వచ్చేసేయండి. లేకండి. చేతులు చూడండి లాక్ అయిపోయినాయి, మనం దిగేదాకా బయటికి రావు. ఎంతవరకైనా లేగచ్చు. లేకండి. పాదాలు లెగించి పుట్టదాకా చక్కగా ప్రెస్ చేసి స్లోలీ నిదానంగా దిగాలి. బ్రీత్ వదిలేసి దిగాలి, బ్రీత్ తీసుకుంటూ లేగాలి. ఇప్పుడు చేతులు చిన్న ఏరియాలో ఉంచుకోండి. లెగ్స్ కొద్దిగా దూరంగా పెట్టినా పర్లేదు. భుజంగాసన్ లెగ్స్ మూమెంట్ అంటారు. రెడీ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లేగాలి, చక్క లేగాలి. హ్యాండ్స్ బెండ్ చేయొద్దు. పాదాల దగ్గరించి నాభి వరకు బాడీ మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. తలని షోల్డర్ని వెనక్కి నొక్కండి. లెగ్స్ మూమెంట్ చేయాలి. 15 టైమ్స్ చేయండి. 15 టైమ్స్. లెగ్స్ ముందుకు వెనక్కి వెళ్ళి వస్తూ ఉంటాయి. అప్పర్ బాడీ లోయర్ బాడీ చక్కగా స్ట్రెచ్ అవుతుంది. చూడండి. హ్యాండ్స్ బెండ్ చేయొద్దు. తల పైకెత్తి భుజాలని తలని వెనక్కి నొక్కండి. బాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి తల పాదాలు కూడా టచ్ అవుతాయి. డైలీ చేస్తూ ఉండి చక్కగా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి. పెద్దవాళ్ళు చక్కగా ఇలా పెట్టి కూడా చేసుకోండి. ఈ విధంగా చేయలేని వాళ్ళు, అలా చేయలేని వాళ్ళు ఇలా మోచేతులు బెండ్ చేసి కూడా చేసుకోవచ్చు పెద్దవారు. 15 టైమ్స్ చేయండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు శలభాసన్, ఏకపాద శలభాసన్. హ్యాండ్స్ టైస్ కింద పెట్టుకోండి. అరచేయి బోర్లిచ్చి ఉంచాలి. అరచెయ్య బోర్లిచ్చి ఉంచాలి. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. తల లేపకూడదు, గడ్డను టచ్ చేసి ఉంచాలి. రెడీ. ఏకపాద శలభాసన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లేపాలి లెఫ్ట్ లెగ్. ఈ లేపిన లెగ్ ఆ పక్కకి ఈ పక్క వెళ్ళకూడదు, వెనక్కే సాగాలి. కిందన్న లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. పైకాలు వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఇటు రైట్ లెగ్ మీదకి వెళ్ళకూడదు, లెఫ్ట్ లెగ్ మీదకి వెళ్ళకూడదు, వెనక్కి సాగాలి. హైట్ ఎక్కువ లేకపోయినా నష్టం లేదు. కింద కాలుని పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. పైకాలు స్ట్రైట్గా లేపండి. స్లోలీ డౌన్, నిదానంగా దించేయండి. ఇప్పుడు రైట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లేపాలి రైట్ లెగ్. చక్కగా వెనక్కి లాగాలి. హైట్తో పని లేదు మనకి. కాలు ఆ పక్కకి ఈ పక్కకి రాకూడదు, వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఈసారి లెఫ్ట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. తల లేపకూడదు, గడ్డను టచ్ చేసే ఉంచాలి. స్లోలీ డౌన్, నిదానంగా దించేయండి. ఇప్పుడు బోత్ లెగ్స్ చేద్దాం. చక్కగా గడ్డను టచ్ చేసి ఉంచుకోండి. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లేపండి. చక్కగా మోకాలు టైట్ చేసి పాదాలు స్ట్రెచ్ చేయాలి. లెగ్స్ ఎక్కువ హైట్ లేకపోయినా నష్టమే లేదు. గడ్డను టచ్ చేసి ఉండాలి. చాలా చక్కటి ఆసనం ఇది. సయాటికా ప్రాబ్లం వాళ్ళకి, హెర్నియా ప్రాబ్లం వాళ్ళకి బాగా పనిచేస్తుంది. లాగాలి, గట్టిగా లాగాలి. మోకాలు టైట్ చేయాలి, పాదాలు స్ట్రెచ్ చేయాలి. నిదానంగా దించేయండి. ఇప్పుడు ధనురాసనం. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ పట్టుకోండి.
రెడీ. ధనురాసన్ పొజిషన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లేగాలి. ఇక్కడ బాడీ అంతా పొట్ట మీద ఉంటుంది. పొట్టలో లైట్ గాలి ఉండాలి. లైట్గా బాడీని ముందు తీసుకొచ్చి లెగ్స్ వెనక్కి తోయండి. బాడీ రిలాక్స్గా ఉంటే లెగ్స్ వెనక్కి వెళ్ళిపోతాయి. చక్కగా తోయండి. బాడీ అంతా చక్కగా పొట్ట మీద ఉంది. పొట్టలో లైట్గా గాలి ఉండాలి. లెగ్స్ వెనక్కి తోయండి. స్లోలీ డౌన్, నిదానంగా దిగండి. లెగ్స్ అలాగే పట్టుకుని ఉండండి. రెడీ. పార్శ్వ ధనురాసనం. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి, కంగారు లేదు. రెడీ. పార్శ్వ ధనురాసనం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్. చక్కగా బాడీ పొజిషన్ చూపించాలి. పొజిషన్ చూపించాక నిదానంగా లెఫ్ట్ సైడ్ రండి. తల పైకెత్తి నార్మల్ బ్రీత్ తీసుకోండి. లెగ్స్ని బాగా వెనక్కి తోసుకోండి. పైన ఎలా ఉన్నామో పక్క వచ్చి అట్లా ఉండాలి. తల పైకెత్తి నార్మల్ బ్రీత్ తీసుకోవాలి. లెగ్స్ని బాగా వెనక్కి తోయాలి. అప్. నిదానంగా లేకండి. మళ్ళీ పొజిషన్ చూపించండి. చక్కగా పొజిషన్ చూపించండి. ఇప్పుడు స్లోగా రైట్ సైడ్ రండి. తల పైకెత్తి నార్మల్ బ్రీత్ తీసుకోండి. లెగ్స్ని బాగా వెనక్కి తోయాలి. ఈ విధంగా 2 టైమ్స్ చేస్తాం మనం. అప్, పొజిషన్, రిలీజ్, రిలాక్స్. వన్ సైడ్ తిరిగి పడుకోండి. అనంత శేష శయన ఆసనం. లెఫ్ట్ హ్యాండ్ చక్కగా తల కింద పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ బాడీ ముందు ఉండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. రెడీ. పై లెగ్ని మూమెంట్ చేయండి. కిందికి పైకి ఒక 3-4 టైమ్స్, ఒక 4 టైమ్స్ లెఫ్ట్ పాదం ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. తర్వాత ఇలా అడ్డంగా పెట్టుకోవాలి. ఒక 4 టైమ్స్ అలా, 4 టైమ్స్ ఇలా చేయండి. నడి వెనక్కి వెళ్ళకుండా లెగ్ పైకి కిందకి లేపండి. ఎక్కువ హైట్ లేకపోయినా పర్లేదు. ఇప్పుడు పై లెగ్ ఫోల్డ్ చేసి పట్టుకోండి. పై లెగ్ని చక్కగా ఫోల్డ్ చేసి పట్టుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అప్. నిదానంగా లేపాలి. పాదం పట్టుకుని లేపాలి. మోకాలు బెండ్ చేయకూడదు. మోకాలు మెలితిప్పి మాకండి. జాగ్రత్తగా తీసుకురండి. పాదం పట్టుకునే ఉండాలి. మోకాలు లైట్గా బెండ్ అయినా పర్లేదు. రోజు చేస్తూ ఉంటే స్ట్రైట్ అవుద్ది. మోకాలు టైట్ చేసిన వాళ్ళు మోచెప్పును కూడా వెనక్కి లాక్కోండి. కాలుతో చేతిని లాక్కోవాలి. అదే టైంలో నడుము వెనక్కి వెళ్ళకుండా చూసుకోండి. నడుము కూడా చక్కగా స్ట్రైట్గా ఉండాలి. తల పైకెత్తి పాదం చూడాలి. అనంత శేష శయన ఆసనం. నడుము వెనక్కి వెళ్ళకూడదు. మోకాలు టైట్ చేసుకోండి. కుదిరిన వాళ్ళు మోకాలు బెండ్ ఉన్నా పర్లేదు, కానీ పాదం ఇలా పట్టుకునే ఉండాలి. రోజు చేస్తూ ఉంటే నిదానంగా మోకాలు టైట్ అయిపోద్ది. అప్పుడు అదే టైంలో నడుము వెనక్కి వెళ్ళకుండా చూసుకోండి. తల పైకెత్తి. చాలా మంచి ఆసనం. మన బాడీ మీద మనకు కంట్రోల్ వస్తుంది. రిలీజ్, రిలాక్స్. రైట్ హ్యాండ్ తల కింద పెట్టుకోండి. కుడి చేయి తల కింద పెట్టుకోండి. ఎడమ చేయి బాడీ ముందు ఉండాలి. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. పై లెగ్ మూమెంట్ చేయండి చక్కగా ఇందాకలాగా. ఒక 3-4 టైమ్స్. పాదం ఈ విధంగా పెట్టి ఒక 3-4 టైమ్స్. ఇలా స్ట్రైట్గా పెట్టి ఒక 3-4 టైమ్స్. నడుము వెనక్కి వెళ్ళకుండా చూసుకోండి. లెగ్ మూమెంట్ అయిపోతే పై లెగ్ ఫోల్డ్ చేసి పట్టుకోండి. లెగ్ మూమెంట్ అయిపోతే పై లెగ్ ఫోల్డ్ చేసి పట్టుకోండి చక్కగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జాగ్రత్తగా లేపాలి. లెగ్, మోకాలు, పాదం పట్టుకునే ఉండాలి. మోకాలు లైట్గా బెండ్ అయినా నష్టం లేదు, కానీ
పాదం పట్టుకునే ఉండాలి, బొట్టనెలు కానీ పాదం కానీ. కాలుతో చేతిని లాక్కోవాలి, చేత్తో కాలుని కాదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి. కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది, పై కాలు కూడా నడుము దగ్గర అడ్డంగా స్ట్రైట్గా ఉంది. తల పైకెత్తి చూడండి, నడుము కూడా వెనక్కి వెళ్ళకుండా ట్రై చేయండి. సర్వాంగాసనం చేసేటప్పుడు కంపల్సరీ నెక్ ఎక్సర్సైజ్ చేయాలి. నెక్ ఎక్సర్సైజ్ 5 టైమ్స్ చేసి మత్స్యాసనం చేసినాక చేయాలి. రెడీ. ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. తల కొద్దిగా పైకి లేపాలి. లేపి లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. తల పూర్తిగా లేపకూడదు, పూర్తిగా దించకూడదు, హెయిర్ టచ్ అవుతుండాలి. రైట్ సైడ్ తిరిగినప్పుడు చక్కగా కుడి చెవి నేల టచ్ కావాలి, ఎడమ వైపు తిరిగినప్పుడు ఎడమ చెవి నేల టచ్ కావాలి. తల పూర్తిగా లేపకూడదు, పూర్తిగా దించకూడదు. నిదానంగా చక్కగా రిలాక్స్గా పడుకుని నెక్ ఎక్సర్సైజ్ 5 టైమ్స్ చేసిన తర్వాత అప్పుడు 5 టైమ్స్ అయిపోయినాక అప్పుడు మత్స్యాసనం చేసి అప్పుడు సర్వాంగాసనకి వెళ్దాం. అరచేతులు చక్క టైస్ కింద పెట్టుకోండి. అరచేతులు చక్క టైస్ కింద పెట్టుకుని పాదాల దగ్గర నడుము దాకా మ్యాట్ మీద ప్రెస్ చేసి నడుము నుంచి షోల్డర్ దాకా పైకి లేపండి. తల గాలిలో ఉండాలి. ఇక్కడ కూడా తల పైకి లేపకూడదు, దిగకూడదు, హెయిర్ టచ్ అవుతుండాలి, మెడ భాగం సాగాలి. ఇలా ఒక హాఫ్ మినిట్ ఉన్న తర్వాత అప్పుడు రిలాక్స్లోకి వెళ్ళి అప్పుడు సర్వాంగాసనం స్టార్ట్ చేద్దాం. రెడీ. హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బోత్ లెగ్స్ అప్ 90 degrees. సర్వాంగాసనంలో డైరెక్ట్గా లెగ్స్ లేపకూడదు. ఈ అర్ధహలాసనం ఆపాలి. ఆపితే ఈ కాళ్ళల్లో బ్లడ్ అంతా కిందకి దిగిపోద్ది. ఒక హాఫ్ మినిట్ ఇలా ఉన్న తర్వాత అప్పుడు నిదానంగా జాగ్రత్తగా లెగాలి. మీకు కన్వెంట్గా లెగచ్చు. జాగ్రత్తగా నిదానంగా లెగండి, కంగారు అక్కర్లేదు. అరచేతులు చక్కగా సపోర్ట్ తీసుకోండి. అరచేతులు సపోర్ట్ తీసుకుని ఈ మోచేతులు షోల్డర్ కన్నా లోపల ఉండాలి. చాలా చక్కటి ఆసనం. దీని పేరే సర్వాంగాసనం. మన శరీరంలోని అన్ని పార్ట్లని ఆరోగ్యంగా ఉంచుద్ది. బాడీ ఇలా స్ట్రైట్గా లేకపోతే నష్టమే లేదు. ఇలా ఈ విధంగా ఉన్నా మనకు ఓకే, ఆరోగ్యరీత్యా. స్ట్రైట్గా ఉంటే ఎక్కువసేపు ఉండగలుగుతాం. కాంపిటీషన్స్కి వెళ్ళాలంటే స్ట్రైట్గా ఉండాలి. వన్ మినిట్ ఓవర్. ఈ ఆసనంలో మనం మినిమం 3 minutes ఉండాలి. 3 minutes ఉంటే ఈ బొటనవేలు దగ్గర ఉన్న బ్లడ్ అంతా కిందకి దిగి మళ్ళీ బొటనవేలు దగ్గరకు వస్తాకి 3 minutes పడుద్ది. 3 minutes తర్వాత మనం ఎంతసేపు ఉంటే అంత మనకి బెనిఫిట్. మనం 5 minutes చేస్తాం. కొంతమంది ఇదే ఆసనాన్ని 10 minutes, 15 minutes అసలు ఏమీ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ సర్వాంగాసనం చేసిన వాళ్ళు ఉంటారు. అంత అద్భుతమైన ఆసనం. మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరం ఈ సర్వాంగాసనం. పాదాలు కూడా చక్కగా స్ట్రెచ్ చేసుకోండి. చాలా అద్భుతమైన ఆసనం ఇది. ఈ ఆసనాన్ని పరిగెత్తుకొచ్చేసి గబగబా టగటగా వేసుకుని లేచి వెళ్ళిపోకూడదు. చక్కగా రావాలి, ప్రశాంతంగా పడుకోవాలి. ఇందాక మనం చేసినట్టుగా నెక్ ఎక్సర్సైజు మత్స్యాసనం చేసిన తర్వాత అప్పుడు సర్వాంగాసనం చేసి దిగిన తర్వాత కూడా మత్స్యాసనం చేసి రిలాక్స్లోకి వెళ్ళాలి. 3 minutes ఓవర్. ఎప్పుడు అరచేతులతో సపోర్ట్ తీసుకోవాలి. ఈ మోచేతులు షోల్డర్ లోపల ఉండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఈ ఆసనం చేయటం వల్ల మనకి శుభ్రపరిచిన రక్తం శరీరం అంతా అందుద్ది. సర్వాంగాసనం చేయలేని వాళ్ళు అర్ధహలాసనం, గోడకి లెగ్స్ పెట్టి తల దగ్గర నడుము దాకా నేల మీద పెట్టి లెగ్స్ పైకి లేపలా ఉన్నా పర్లేదు. సర్వాంగాసనం 5 నిమిషాలు ఉంటే అక్కడ 10-15 నిమిషాలు ఉంటే ఉపయోగం. నిదానంగా దిగేటప్పుడు కూడా ఎలా పడతాలో దిక్కకూడదు. చక్కగా మొక్కాలు బెండ్ చేసి తల దగ్గర తెచ్చుకోవాలి. తల దించాక స్లోగా నడుము దించాలి. లెగ్స్ 90 degrees తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకి తలలోకి బ్లడ్ వచ్చింది. తల దబుక్కుని లేపొద్దు, చక్కగా ఉండాలి. ఇక్కడ మత్స్యాసనం చేయాలి. కంపల్సరీ మత్స్యాసనం చేయాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా నేలకు టచ్ చేసి నడుము నుంచి షోల్డర్ దాకా పైకి లేపండి. తల గాలిలో ఉండాలి. హెయిర్ టచ్ అవుతుంది. తల పూర్తిగా లేపకూడదు, పూర్తిగా దించకూడదు. పూర్తిగా లేపితే తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఎందుకంటే మనం 5 మినిట్స్ సర్వాంగాసనం ఉన్నాం కాబట్టి బ్లడ్ అంతా మన తలలోకి వచ్చింది. రిలీజ్, రిలాక్స్. సర్వాంగాసనం అయిపోయిన తర్వాత మనం సర్వాంగాసనం ఎంతసేపు చేస్తే అంతసేపు రిలాక్స్లో ఉండాలి. అందుకనే మనం ఏంటంటే ఐ ఎక్సర్సైజ్ చేస్తాం. ఆ టైంలో కొద్దిగా టైం కలిసి వస్తని చక్కగా రిలాక్స్గా ఉంచుకోండి. శరీరాన్ని మనసుని ప్రశాంతంగా పెట్టుకోండి. కనురెప్పలు బాగా ఓపెన్ చేయండి. కనుగుడ్లు పెద్దవి చేయండి. తల తిప్పకూడదు. తల తిప్పకుండా కనుగుడ్లే తిప్పి లెఫ్ట్ సైడ్ చూడగలగాలి. లెఫ్ట్ సైడ్ కనురెప్పలు ఓపెన్ చేయాలి. కనుగుడ్లు పెద్దవి చేయాలి. ఎడం వైపు చూడగలగాలి. బాడీ ఫ్రీగా ఉండాలి. మనసు శరీరం ప్రశాంతంగా ఉండాలి. రైట్ సైడ్ నిదానంగా సీలింగ్ చూసుకుంటూ కుడివైపు చూస్తా ట్రై చేయండి. కనురెప్పలు ఓపెన్ చేయాలి. కనుగుడ్లు పెద్దవి చేయాలి. తల తిప్పకూడదు. తల తిప్పకుండా కుడివైపు చూస్తా ట్రై చేయాలి. రైట్ సైడ్ అప్ వెనుకకు చూస్తా ట్రై చేయండి. ప్రతిదీ 2 టైమ్స్ చేస్తున్నాం మనం. తల బాగా తల వెనక్కి వెళ్ళకుండా కనురెప్పలు ఓపెన్ చేసి కనుగుడ్లు పెద్దవి చేయాలి. డౌన్ పాదాల వైపు చూస్తా ట్రై చేయండి. పాదాల వైపు చూస్తున్నప్పుడు కూడా కనురెప్పలు ఓపెన్ చేసి కనుగుడ్లు పెద్దవి చేయాలి. 2 టైమ్స్ చేస్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎడమ భుజం నుంచి లెఫ్ట్ కార్నర్ చూద్దాం. కనురెప్పల్ని బాగా ఓపెన్ చేసి కనుగుడ్లు పెద్దవి చేయాలి. కంటికి చాలా మంచిది. లెఫ్ట్ లెగ్ వైపు చూడండి. 2 టైమ్స్ చేస్తాం మొత్తం సెట్ అంతా. మళ్ళీ ఇప్పుడు 2 టైమ్స్ అయిపోయిన తర్వాత రొటేషన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్. నిదానంగా లెఫ్ట్ రైట్ అప్ డౌన్ చూసుకుంటూ తిప్పాలి. కనురెప్పలు ఓపెన్ చేయండి. కనుగుడ్లు పెద్దవి చేయండి. నిదానంగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అయిపోతే ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి. కనురెప్పల్ని బాగా ఓపెన్ చేయాలి. కనుగుడ్లు పెద్దవి చేయాలి. కళ్ళ పైన మన అరచేయి గుంట భాగం పెట్టుకోవాలి. పెట్టుకుని మన ధ్యాస అంతా శ్వాస మీద పెట్టుకుని ఒక 1/2 మినిట్ అలాగే రిలాక్స్గా ఉండండి. ఇప్పుడు చేతులు ఒకసారి స్ట్రెచ్ చేసుకోండి. అయిపోయిన వాళ్ళు చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. హ్యాండ్స్ బాగా వెనక్కి లాగాలి. లెగ్స్ బాగా కిందకి స్ట్రెచ్ చేయాలి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేసి అంత బాగుంటుంది. స్ట్రెచ్ వదిలేసేయండి. స్ట్రెచ్ వదిలేసి లెఫ్ట్ సైడ్ తిరిగి లేచి కూర్చోండి. ఎడమ వైపు తిరిగి లేచి కూర్చోండి. పద్మాసనం వేయగలిగే వాళ్ళు పద్మాసనంలో కూర్చోండి. పద్మాసనం వేయలేని వాళ్ళు వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూడా కూర్చోలేకపోతే సుఖాసనంలో కూర్చోవచ్చు. సుఖాసనంలో కూడా కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూడా కూర్చుని చేసుకోవచ్చు. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఫస్ట్ భస్త్రిక మనకు వామప్ లాగా ప్రాణాయామం వామప్ అన్నమాట. హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళి అరచేతులు ఓపెన్ చేసుకోవాలి. ఫోర్స్గా గాలి వదిలేస్తూ ఫోర్స్గా చేయండి. ఫోర్స్గా లాగాల 10 టైమ్స్ చేయండి. 10 టైమ్స్ హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. పైకి వెళ్ళినప్పుడు అరచేతులు ఓపెన్ చేయాలి. ఫోర్స్గా లాగాలి. ఒక 10 టైమ్స్ చాలా ఎక్కువసేపు చేయకూడదు. మిగతా ప్రాణాయామాలన్నీ ఎంతసేపు చేసినా ఏం కాదు, కానీ ఈ భస్త్రిక ఎక్కువ చేయకూడదు. ఇప్పుడు హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోండి. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఏ ప్రాణాయామం చేసినా నాలికి లోపల పెట్టేసుకోవాలి. పళ్ళు దూరంగా పెట్టుకోవాలి. పెదాలు క్లోజ్ చేయాలి. బాగా వచ్చిన వాళ్ళు కళ్ళు మూసి చేసుకోవచ్చు. చక్కగా కళ్ళు మూసుకుంటే కపాలభాతి చేస్తుంది. బాడీ స్ట్రైట్ చేసుకోండి. ఛాతీ రేజ్ చేసుకోండి. కళ్ళు మూసి చేయటం వల్ల మన కాన్సన్ట్రేషన్ అంతా లోపల శ్వాస మీద జరుగుతాం పెడతాం కాన్సన్ట్రేషన్ అంతా. ఈ బయట ఆన్లైన్ చూస్తాం వల్ల మనకు కాన్సన్ట్రేషన్ పాడైపోద్ది. చక్కగా చేయండి. చూడండి, బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. పొట్టం లోపల కొట్టాలి. చాలా అద్భుతమైన ప్రాణాయామం ఇది. ఫేస్ కూడా చక్కగా స్మైలింగ్ ఫేస్ పెట్టాలి.
పళ్ళు, మూతి, ముక్కు బిగపెట్టకుండా చక్కగా హాయిగా స్మైలింగ్ ఫేస్ పెట్టి బాడీ స్ట్రైట్ చేసి ఛాతీ రైజ్ చేసి గాలి వదలటమే. మనం గాలి తీసుకోవట్లా, గాలి వదలటం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. గాలి తీసుకుంటాం, తెలియకుండా తీసుకుంటాం. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు అరచేతులు ఆది ముద్ర పెట్టుకోండి, చక్కగా టైస్ పైన పెట్టుకోండి. దీన్ని కుంభకం, ఈ కపాలభాతి చేసిన వెంటనే బ్రీత్ తీసుకుని లాక్ చేయండి. బ్రీత్ తీసుకుని చక్కగా లాక్ చేసుకోండి. మీకు అవకాశం ఉన్న వాళ్ళు దీన్ని ఈ గడ్డం ఇక్కడ టచ్ చేసుకోండి ఛాతీకి. దీన్ని జలంధర బంధం అంటారు. మీకు మనకి స్పాండిలైటిస్ కానీ మెడ నొప్పులు, భుజాల నొప్పులు ఉన్న వాళ్ళు ఇలాగే పెట్టుకోవచ్చు. చక్కగా ఇలా లాక్ చక్కగా ఆది ముద్ర పెట్టుకుని బాడీ స్ట్రైట్గా పెట్టుకుని 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకుని వాళ్ళు లాక్ చేసినట్టు అలా ఇలా లాక్ చేసి ఉంచాలి. మనం హాఫ్ మినిట్ ఈజీగా ఉండగలుగుతాం. 45 సెకండ్స్ ఉంటే మన లంగ్స్ ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. డైలీ చేసేవాళ్ళు 1 మినిట్ కూడా చేస్తారు. 1 మినిట్ 2 మినిట్స్ కూడా చేసుకోవచ్చు. 1 మినిట్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉన్న మనిషి నిమిషానికి 14 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాం. ఆ 16 శ్వాసలు సేవ్ చేసినట్టు లెక్కే. మీకు రొప్పి వచ్చేదాకా ఉండండి. ఇక ఉండలేనప్పుడు నిదానంగా 2 ముక్కుల ద్వారా గాలి వదిలేసేయండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ కపాలభాతి చేద్దాం. కుంభకోణం ఉన్న వాళ్ళు ఉండండి, అలాగే పర్లేదు. కుంభకం అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టెప్ చేయండి. కుంభకోణంలో ఉన్న వాళ్ళు అలాగే ఉండండి. కుంభకం అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టెప్ చేసుకోవచ్చు. ఇక్కడ బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ కపాలభాతి. గాలి వదులుతున్నాం అంతే. గాలి వదిలినప్పుడు పొట్టం లోపల కొడుతున్నాం. ఆసనాలు చేయాలంటే కొంతమందికి కుదరదు. వయసు రీత్యా కానీ శరీర తత్వాన్ని బట్టి కానీ ఆసనాలు అందరూ చేయలేరు. ఈ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. చేయండి చక్కగా. శబ్దం కూడా రావక్కర్లేదు, మీకు తెలియాలని శబ్దం చేస్తున్నాం. చక్కగా నాలుగు లోపల పెట్టుకోండి, పళ్ళు దూరంగా పెట్టుకోండి, పెదాలు క్లోజ్ చేయండి. గాలి వదలటమే. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. ఈ విధంగా 5 మినిట్స్ చేయాలి. ఫస్ట్ చేసింది లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి, తర్వాత చేసేది అప్పర్ పార్ట్స్కి. 3 సెట్లు 3 5లు 15 నిమిషాలు చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరవు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. రిలీజ్, రిలాక్స్. చక్కగా చేతులు స్ట్రెచ్ చేసుకోండి. బాగా చేతులు స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి నిదానంగా దించేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఆది ముద్ర పెట్టండి. ఆది ముద్ర పెట్టి దీని పేరు బ్రహ్మ ముద్ర. 2 దగ్గర పెట్టుకోవాలి. ఇలా ఈ అడుగును టచ్ కావాలి. ఇవి నాభి దగ్గర పెట్టుకోవాలి. మరీ కింద పెట్టద్దు, మరీ పైన పెట్టద్దు. ఇలా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఛాతీ రేస్ చేయాలి. ఈ ఎల్బో ముందు తీసుకురండి. ఇక్కడ ఫాస్ట్గా ఇన్హేల్ ఎక్సెల్ బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. ఇట్లా 2 చేయాలి. ఇన్హేల్ ఎక్సెల్ 2 చేయాలి. చేయండి చక్కగా. ఫోర్స్ అంతా హ్యాండ్స్ మీద ఉంది. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు అరచేతులతో భుజాలు పట్టుకోండి. చక్కగా అరచేతులు చూడండి. అరచేతులతో ఇలా భుజాలు పట్టుకోండి. చేతులతో తలను తోయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చేతులు ఇలా పెట్టుకోవాలి. ఇలా చేయమే చేయి పెట్టకూడదు. చక్కగా పెట్టుకుని మళ్ళీ కపాలభాతి. ఈ విధంగా 5 మినిట్స్ చేయాలి. అప్పర్ పార్ట్స్కి ఇది బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. చాలా అద్భుతమైన ప్రాణాయామాలు ఇవన్నీ కూడా. ఆసనాలు చేయలేని వాళ్ళు కూడా ఈ ప్రాణాయామాలు చేస్తాం వల్ల చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, మన ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. గాలి తీసుకుంటాం మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయక్కర్లా, ఆటోమేటిక్గా తీసుకుంటాం. గాలి వదలటం మీద కాన్సన్ట్రేషన్ చేసి గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొట్టండి. పొట్టని చక్కగా ఈ విధంగా కొడటం వల్ల మన తిన్న ఆహారం కూడా చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారుతుంది. చక్క చేయండి. తల దించకూడదు, లేపకూడదు, చక్కగా ఉండాలి. మీరు కొత్తగా చేసేవాళ్ళు 5 మినిట్స్ చేయలేనప్పుడు ఇలా హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ ఉండొచ్చు. కపాలభాతి మాత్రం ఆపకూడదు. మీరు రోజు చేస్తూ ఉంటే, కొద్ది రోజులు చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది. గంటలు చేసినా ఏం కాదు. చాలా చక్కటి ప్రాణాయామం. రిలీజ్, రిలాక్స్. హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి నిదానంగా వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఆది ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. దీని పేరు నియంత్రణ ప్రాణాయామం. బ్రీత్ తీసుకుంటాం. చేయండి సార్. బ్రీత్ తీసుకుంటాం కానీ గాలి వదలం.
మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ వదలం, మళ్ళీ తీసుకుంటాం. అలా 3, 4, 5, 6 మీ కెపాసిటీ ప్రకారం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపాక తల పైకెత్తి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే అన్నిసార్లు వదలాలి. చాలా చక్కటి అద్భుతమైన ప్రాణాయామం. చూడండి, చక్క బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకుంటున్నాం మనం, కానీ వదలట్లా. ఒక తీసుకున్నాక లాక్ చేసుకోండి. ఒక 10 సెకండ్స్ ఆపండి. తల పైకెత్తి నిదానంగా వదలాలి. వదిలే ముందు కూడా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఛాతీ రేస్ చేసి ఉంచాలి. గాలి బయటకు వెళ్ళిపోద్ది, పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది. అంతేకాని బాడీ ఇలా బెండ్ చేయకూడదు. చక్కగా చేయండి. 5 టైమ్స్ చేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల ఎక్కువ శ్వాస తీసుకుంటాం మనం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చక్కటి ప్రాణాయామం 5 టైమ్స్ చక్కగా చేయండి. రిలాక్స్. ఇప్పుడు ఉజ్జయిని ప్రాణాయామం. ఇక్కడ ఆది ముద్ర పెట్టుకోవచ్చు, ధ్యాన ముద్ర పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. చిన్మయ ముద్ర, చిన్ముద్ర, ఏ ముద్రనే పెట్టుకోవచ్చు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మనం మామూలుగా 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకుంటాం కదా, ఇక్కడ 2 ముక్కుల ద్వారా కాకుండా గొంతు నుంచి గురకలాగా తీసుకుంటాం. దీని పేరు ఉజ్జయిని ప్రాణాయామం. చూడండి, ఇట్లా కొద్దిసేపు ఆపాక తల పైకెత్తి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి, ఎప్పుడు రైట్ నోసే క్లోజ్ చేయాలి, ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇది థైరాయిడ్ ప్రాబ్లంకి చాలా బాగా ఉపయోగపడుద్ది. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు డైలీ చేయండి. మామూలుగా వాళ్ళైతే ఎక్కువసేపు చేయాలి. మనం ఒక 5 టైమ్స్ చేస్తున్నాం, వాళ్ళు 10 టైమ్స్ 15 టైమ్స్ చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే గ్యారంటీగా డోస్ తగ్గిస్తారు. అంత బాగా పనిచేస్తాయి. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ నోసే క్లోజ్ చేయాలి. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. 5 టైమ్స్ చేద్దాం. రోజు చేస్తూ ఉంటే ఆ సౌండ్ కూడా కొత్తలో రాదు మనకి. చేయగా సౌండ్ వస్తుంది. కంఠం దగ్గర మన విశుద్ధ గ్రంథి యాక్టివేషన్ ఉంది. ఇప్పుడు భ్రామరి చేద్దాం. ఈ భ్రామరిలో షణ్ముఖ ముద్ర వచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు. షణ్ముఖ ముద్ర అంటే ఈ చూపుడు వేలుతో ఇలా చక్కగా టచ్ చేసి ఈ మధ్య వేలుని కంటి కింద పెట్టాలి, గట్టిగా నొక్కకూడదు. ఉంగర వేలు పై పేద మీద, చిటికిన వేలు కింద పేద మీద, బొట్టన వేలుతో చేతులు లాక్ చేసుకోవాలి. ఇది షణ్ముఖ ముద్ర. ఇలా అక్కర్లేదనుకుంటే, ఇలా రాని వాళ్ళు చక్కగా చూడండి, ఇలా బొట్టన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోండి. బొట్టన వేలుతో చక్కగా చెవులు క్లోజ్ చేసుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకుంటాం మనం. బ్రీత్ తీసుకున్నప్పుడు చెవులు కళ్ళు మూసుకుంటాం కాబట్టి మనకు బయట శబ్దం వినపడదు, కనపడదు. మన శ్వాస శబ్దమే వినపడుతుంది. చక్కగా 2 ముక్కులతో బ్రీత్ తీసుకున్నాక చూడండి, వాళ్ళు అంటున్నారు సరా అంటూ వదులుతుండాలి. అలా వదులుతున్నంతసేపు పైనుంచి మనకు ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. చాలా చక్కటి ప్రాణాయామం. ఎటువంటి తలనొప్పిని తగ్గిపోద్ది, మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా తగ్గిపోతాయి. చక్క చేయాలి. చక్క చెవులు కళ్ళు మూసుకుంటాం వల్ల మనకి బయట శబ్దం వినపడదు, కనపడదు. మన శ్వాస శబ్దం వినపడద్ది. చక్కగా 2 ముక్కులతో గాలి తీసుకోవాలి. 5 టైమ్స్ చేయాలి. చక్కగా ప్రతిసారి 20 to 25 సెకండ్స్ చేస్తూనే ఉండాలి.
5 టైమ్స్ అయిన వాళ్ళు కళ్ళు తెరమాకండి. కళ్ళు తెరకుండా చక్కగా మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో ఉండండి, ముద్రలో ఉండండి. బాడీ మాత్రం స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా బ్రీత్ తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, వదిలాపాలి. ఇలా చతురస్రాకారంగా ఊహించుకుంటూ చేయండి. ఎంతసేపు బ్రీత్ తీసుకుంటే అంతసేపు ఆపాలి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలించాలి. 4 సమానంగా చేయాలి. చక్కగా చేయండి. మనం మన ధ్యాస అంతా శ్వాస మీద పెట్టుకుంటే వేరే ఆలోచన లేకుండా హార్ట్ బీట్ టక్ 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 అని కొడుతుంటుంది మన ముద్రల దగ్గర, బాడీ కూడా. ఇప్పుడు బాగా బ్రీత్ తీసుకోండి. బాగా బ్రీత్ తీసుకుని హార్ట్ బీట్ కౌంట్ చేసుకోండి. మళ్ళీ పూర్తిగా వదిలేసేయండి. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేశారో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయండి. ఇలా రోజు చేస్తూ ఉంటే తర్వాత ఇంకా డెవలప్ చేసుకుండవచ్చు. చాలా మంచి ప్రాణం చేయండి. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అవుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. పెద్ద పెద్ద గోల్స్ను కూడా ఈజీగా రీచ్ అవుతాం. చక్కగా చేయండి. రోజు ఒక 5-10 నిమిషాలు చేసుకోండి. బ్రీత్ తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, వదిలాపాలి. చక్కగా చేయండి. తీసుకునే ఆపటాన్ని అంతర కుంభకం అంటాం, వదిలాపటాన్ని బాహ్య కుంభకం. ఈ ప్రాణాయం పేరు అంతర బాహ్య కుంభక ప్రాణాయం. సమానంగా చేస్తున్నాం కాబట్టి సమస్థితి ప్రాణాయం కూడా అంటారు. ఈసారి వదిలేసిన తర్వాత ఆపండి. అనులోమ విలోమ ప్రాణాయం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. ఈ చూపుడు వేల్ని, మధ్య వేల్ని మనం ఇక్కడ ఆజ్ఞాచక్రం బొట్టు పెట్టిన ప్లేస్ అలా పెట్టుకోవచ్చు, లేదా ఇలా పెట్టుకోవచ్చు. ఈ బొటన వేలుతో రైట్ నోస్ క్లోజ్ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. పూర్తిగా బ్రీత్, శబ్దం రాకూడదు, అసలు శబ్దం రాకుండా చక్కగా చేయాలి. రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేసేయండి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకుంటున్నాం, ఆపోజిట్ సైడ్ వదిలేస్తున్నాం. ఎప్పుడు వదిలిన వైపే తీసుకుంటాం, ఆపోజిట్ సైడ్ వదిలేస్తాం. చక్కగా నిదానంగా ఎక్కువ తీసుకుంటా ట్రై చేయండి. తీసుకున్న దానికన్నా వదిలేది నిదానంగా ఎక్కువసేపు వదులుతా ట్రై చేయండి. సింపుల్ ప్రాణాయం అన్నమాట. ఇది బేసిక్ ప్రాణాయం, ఎవరైనా చేయొచ్చు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలను చేసుకోవచ్చు. హార్ట్ పేషెంట్ కూడా చేసుకోవచ్చు. చక్కటి ప్రాణాయం, సింపుల్ ప్రాణాయం. దీన్ని సూర్యచంద్ర నాడీ ప్రాణాయం అంటారు, ఇడా నాడీ, పింగళ నాడీ ప్రాణాయం కూడా అంటారు. చక్కగా చేయండి. శబ్దం రాకూడదు. మన ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. చక్కగా బాడీ చక్కగా తల, మెడ, వెన్నుపూస చక్కగా ఉండాలి. ఈ ప్రాణాయామం లెఫ్ట్తో స్టార్ట్ చేస్తాం, ఎండ్ కూడా లెఫ్ట్తోనే ఎండ్ చేస్తాం. లెఫ్ట్తో ఎండ్ చేశాక ఆపండి. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయం. లెఫ్ట్ హ్యాండ్ ఇలాగే ధ్యాన ముద్ర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ ఇలాగే నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. ఓన్లీ రిస్టే తిరుగుతూ ఉంటుంది, బాడీ తల ఏం తిరగకూడదు. ఫస్ట్ రైట్ నోస్ క్లోజ్ చేయండి. రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా బ్రీత్ తీసుకున్నాక 2 ముక్కులు లాక్ చేసుకోండి. 2 ముక్కులు లాక్ చేశాక మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. వేరే ఆలోచన లేకుండా చక్కగా చేస్తుండాలి. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేసేయండి. మళ్ళీ వదిలిన వైపే తీసుకోండి. లాక్ చేసుకోండి, శబ్దం రాకూడదు. లాక్ చేసుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయంలో మనం 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. చక్కటి ప్రాణాయం, నాడీ శోధన ప్రాణాయం. మన శరీరంలోని 72,000 నాడులు చక్కగా యాక్టివ్ అవుతాయి. చక్కగా చేయండి. తీసుకున్నాక 2 ముక్కులు లాక్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. వదిలిన వైపే తీసుకుంటున్నాం. లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయంలో 1 సెకండ్ శ్వాస తీసుకుంటే 4 సెకండ్లు ఆపుతున్నాం, 2 సెకండ్లు వదిలేస్తున్నాం. ఒకటి తర్వాత 2 సార్లు తీసుకోవాలి, 2 సెకండ్లు తీసుకోవాలి, 2 తర్వాత 3 తీసుకోకూడదు. ఇప్పుడు మనం తీసుకునేది 4 సెకండ్లు. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి. మళ్ళీ వదిలిన వైపే తీసుకోండి స్లోగా. 4 తర్వాత 5, 6, 7 తీసుకోకూడదు, 8 సెకండ్లు తీసుకోవాలి. 8 సెకండ్లు తీసుకుంటే 32 సెకండ్లు ఆపాలి. 32 సెకండ్లు ఆపితే 16 సెకండ్లు వదలాలి. అది కొద్ది కష్టంగా ఉంటుంది. ఇది మనం చేసేది ఎవరైనా కొద్ది జాగ్రత్త చేసుకోవచ్చు. ఒక మాదిరి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అలా చేస్తే ఇంకా మంచిదే.
ఇప్పుడు నిదానంగా రైట్ సైడ్ వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, మన ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. వదిలిన వైపు రైట్ సైడే తీసుకోండి. లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి. పూర్తిగా వదిలేసినంత మళ్ళీ వదిలిన వైపు లెఫ్ట్ సైడ్ తీసుకోండి. రైట్ సైడ్ వదిలేసేయండి. వదిలిన వైపు రైట్ సైడే తీసుకోండి. ముక్కుని గట్టిగా నొక్కొద్దు, లాక్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి. ఈ ప్రాణాయామం లెఫ్ట్తో స్టార్ట్ చేయాలి, లెఫ్ట్తో వదిలేసేయాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఓంకారం చేద్దాం. చక్కగా నమస్కారం ముద్ర పెట్టుకోవచ్చు, ధ్యాన ముద్ర పెట్టుకోవచ్చు. అకార, ఉకార, మకార శబ్దాలతో ఓం శబ్దం ఏర్పడుతుంది. రెడీ. బ్రీతింగ్. Breathing. Last time. Breathing. చక్క చేతులు రబ్ చేసుకోండి, అరచేతులు ఓపెన్ చేసుకోండి, ఫేస్ కొంచెం దూరంగా పెట్టుకోండి. ఇప్పుడు దాకా పద్మాసనం వేసాం కాబట్టి పద్మాసనం, వజ్రాసనం వేసిన వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది. గుండె నుంచి పంపింగ్ జరిగిన బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ నడుము దాకా వచ్చి ఆగిపోయి ఇక్కడ కాళ్ళలోకి వెళ్దాం, అందుకే తిమ్మిరి ఎక్కుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పాదాలని, కాఫ్ మజిల్ని చక్కగా ఇలా ప్రెస్ చేసుకుని నిదానంగా ప్రశాంతాసనంలో పడుకోండి. చక్కగా ఇప్పుడు దాకా మనం సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాదిష్టానం, పడుకుంటాం. స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం. విశుద్ధం, ఆజ్ఞాచక్రం 7 ఉంటాయి. ఈ 7 చక్రాలు యాక్టివేషన్ అవ్వటం వల్ల మనం ఒక 5-10 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది మనకి. మనం ఎందుకంటే ఉదయం ఫస్ట్ లెగ్గానే మనం సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేయటం వల్ల మనకి షట్చక్రాలు ఓపెన్ అయి ఉంటాయి. ఈ మొదటి రోజు యోగ సాధనని చక్కగా కంప్లీట్ చేసుకున్నాం. మిగతా 6 రోజులు కూడా చక్కగా చేద్దాం. ప్రతిరోజు ఈ 6 రోజుల్ని, ఈ 7 రోజుల్ని చక్కగా ప్రాక్టీస్ చేయండి. అందరూ సాధన చేసుకోండి. మనకి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన దూరదర్శన్ సప్తగిరి వారికి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుందాం. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు దాసరి కాశీ విశ్వనాథ్. నేను పోలీస్ ఆఫీసర్ని. గత 22 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాం. నేను బేసిక్గా ఒక స్పోర్ట్స్మెన్ని. అయితే ఉద్యోగంలోకి ప్రవేశించిన తర్వాత మాకుండే రోజువారీ ఒత్తిళ్ళలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడం
కాస్త ఇబ్బంది అనిపించేది. అయితే ఈ ఒత్తిడిని జయించడానికి యోగా మంచి మార్గం అని చెప్పి నా స్నేహితుల ద్వారా తెలుసుకుని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్న అమరావతి యోగాలో గురువుగారు సత్యనారాయణ గారి ద్వారా సుమారుగా 15 సంవత్సరాల నుంచి యోగ సాధన చేస్తున్నాం. యోగాకి రాకముందు నేను సుమారుగా రోజుకి 11-12 గంటలు కష్టపడగలిగితే యోగ సాధన తర్వాత ఇవాళ మేము 15-16 అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేయగలుగుతున్నాం. అంటే మన వర్క్ పెర్ఫార్మెన్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడంలో యోగా చాలా సహాయపడుతుంది. మనకి ఎండ్యూరెన్స్ని అంటే పేషెన్స్ని ఎండ్యూరెన్స్ని కూడా ఒక నిగ్రహాన్ని మనకు కల్పిస్తుంది. దేనికైనా ఓపిక పట్టేటువంటి తత్వాన్ని కూడా మనకి ఇస్తుంది.